వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎస్ఐఆర్ పట్ల కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎంఐఎంతో కుమ్మకై తమ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఓట్లను తొలగిస్తుందని ఏకంగా కేంద్రం ఎన్నికల సంఘానికే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. 2002 నాటి ఓటర్ డేటాతో ప్రస్తుత రికార్డులను మ్యాపింగ్ చేస్తూ ఉండడంతో లక్షలాది మంది ఓట్లలో సాంకేతిక వ్యత్యాసాలు బయటపడుతున్నాయని, సర్వే చేసిన ఫామ్లలో ఏకంగా 30% వరకు వ్యత్యాసాలు వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 20 లక్షలకు పైగా ఓటర్లకు డబుల్ ఓట్లు లేదా పేర్లలో తేడాలు ఉన్నట్లు తేలడంతో అధికారులు వాటిని తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే ఉత్తరాది ఏపీ సిటిజన్లు ఓట్లను కాంగ్రెస్ ఎంఐఎం కూటమి కుట్రపూరితంగానే తొలగిస్తోందని బీజేపీ ఆరోపిస్తుంది. అసలు ఎస్ఐఆర్ పై బీజేపీకి ఎందుకంత భయం? తెలంగాణలో కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందా? కాంగ్రెస్ వర్కింగ్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎస్ఐఆర్ ప్రభావం చూపుతోందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25, 2026న తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓటర్ల సమగ్ర పరిశీలన సార్ కార్యక్రమం ప్రారంభమైంది. రాబోయే ఎన్నికలకు నకిలీ, బోగస్, డబుల్ ఓట్లు లేని పారదర్శకత ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఏకంగా 1 కోటికి పైగా ఓటర్లు కేంద్రీకృతమై ఉండడం గమనార్హం. పట్టణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే నెమ్మదిగా సాగుతూ ఉండడంతో ప్రారంభంలో జూలై 24గా ఉన్న గడువును ఈసీ ఆగస్టు 3, 2026 వరకు పొడిగించింది. ఆగస్టు 10న తొలి ముసాయిదా జాబితా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న సెటిలర్లు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటే, ఉపాధి, వ్యాపారాల కోసం వచ్చే స్థిరపడిన ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్ పార్లమెంటు స్థానాలలో బీజేపీ జెండా ఎగరడంలో ఈ సెటిలర్ల ఓట్లు కీలక పాత్ర పోషించాయి. సాంప్రదాయకంగా ఉత్తరాది ప్రజలు, మెజారిటీ సీమాంధ్ర ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అయితే ఈ సార్ సర్వేలో అసలు ట్విస్ట్ మొదలైంది. 2002 నాటి ఓటర్ డేటాతో ప్రస్తుత రికార్డులను మ్యాపింగ్ చేస్తూ ఉండడంతో లక్షలాది మంది ఓట్లలో సాంకేతికత వ్యత్యాసాలు బయటపడుతున్నాయి. సర్వే చేసిన ఫార్ములలో ఏకంగా 30% వరకు వ్యత్యాసాలు లేదా అన్మ్యాప్డ్ కేటగిరీ కిందకు రావడంతో తీవ్ర కలకలం రేగుతుంది. దాదాపు 20 లక్షలకు పైగా ఓటర్లకు డబుల్ ఓట్లు లేదా పేర్లలో తేడాలు ఉన్నట్లు తేలడంతో అధికారులు వాటిని తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు. ఇదే ఇప్పుడు బీజేపీకి అతిపెద్ద మింగుడు పడని అంశంగా మారింది. డబుల్ ఓటు అనే సాకుతో తమకు సాంప్రదాయకంగా ఓటు వేసే ఉత్తరాది ఏపీ సెటిలర్ల ఓట్లను కాంగ్రెస్ ఎంఐఎం కూటమి కుట్రపూరితంగా తొలగింపజేస్తుందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఇటీవల కరీంనగర్లో దాదాపు 7,000 మంది ఓటర్లను పేర్ల పోలిక నెపంతో తొలగించడాన్ని బీజేపీ ఉదాహరణగా చూపిస్తుంది. స్థానిక బూత్ లెవెల్ అధికారులు కాంగ్రెస్ చెప్పినట్లు వింటున్నారని, అందుకే తెలంగాణ అధికారులతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులతో పరిశీలన జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని రాజకీయంగా చాలా సమర్థవంతంగా వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తుంది. ముస్లింలు, ఇతర మైనారిటీ ఓట్లు తొలగిపోకుండా కాంగ్రెస్ కేడర్ను గ్రౌండ్ లెవెల్లో అలర్ట్ చేయడమే కాకుండా డబుల్ ఓట్లు కలిగిన ప్రత్యర్థి ఓటు బ్యాంకును చట్టబద్ధంగా నియంత్రించడంలో రేవంత్ వ్యూహం ఫలిస్తుందనే చర్చ నడుస్తుంది. త్వరలో జరగబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికి కొత్త జాబితా వస్తే అది కాంగ్రెస్ ఎంఐఎం కూటమికే అనుకూలిస్తుందనే దిగులు బీజేపీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం చాలా స్పష్టమైన వివరణ ఇస్తుంది. సార్ అనేది రాజ్యాంగబద్ధమైన భారత ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షించే ప్రక్రియ. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదని కాంగ్రెస్ క్లారిటీ ఇస్తుంది. ప్రజాస్వామ్యంలో నకిలీ ఓట్లు, డబుల్ ఓట్లను తొలగించి 1 పర్సన్ 1 ఓట్ సూత్రాన్ని అమలు చేయడం తప్ప అని ప్రశ్నిస్తుంది. ఆగస్టు 10న ముసాయిదా జాబితా వచ్చాక సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు నమోదు చేసుకోవడానికి నెల రోజులు సమయం ఉంటుందని, అనవసర భయాందోళనలు వద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
పశ్చిమ బెంగాల్లో సర్ లేదా ఓటర్ల సవరణ బీజేపీకి లాభించి మమతా బెనర్జీకి ముప్పుగా మారితే తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ అయ్యి బీజేపీకే ఎదురుదెబ్బగా పరిణమించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకవైపు ప్రజాస్వామ్యంలో పారదర్శకమైన ఓటర్ల జాబితా అవసరమనేది ఎంత నిజమో, ఏ ఒక్క అర్హత కలిగిన పౌరుడి ఓటు హక్కు దుర్వినియోగం కాకూడదనేది కూడా అంతే నిజం. ఈ సార్ సమరం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు వంశీ. గుడ్ ఈవినింగ్ శివాని. మీరు చెప్తున్నట్టుగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ జరుగుతూ ఉంటే అన్ని పార్టీలు ఉలిక్కి పడితే భారతీయ జనతా పార్టీ మాత్రం సర్ జరగాల్సిందే, ఆ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేవు అని చెప్తే, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా సీన్ మారిపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం అవ్వచ్చు, ఇవన్నీ రకరకాల పరిణామాలు. ఉత్తరాది ఓట్లకు సంబంధించి, ఆంధ్ర సెటిలర్స్ ఓట్లకు సంబంధించిన అంశాలు తెరపైకి రావటం. సో దీనికి సంబంధించి టీబీజేపీ ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి కనిపించింది. కరీంనగర్లో 7,000 ఓట్ల తొలగింపుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అంతర్మథనంలో పడిందా? ఈ అంశాలకు సంబంధించి ఇక్కడ అంటే లోకల్ బిఎల్ఓలు కాకుండా, లోకల్ అధికారులు కాకుండా బయట వాళ్లను తీసుకొచ్చి ఇక్కడ సర్వే చేయించాలి, సరుకు సంబంధించిన ప్రక్రియ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు చెప్పడాన్ని ఎలా చూడాలనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు ఇటు మజ్లిస్ కి సంబంధించి కానీ, కాంగ్రెస్ కి సంబంధించి కానీ వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం అనేది రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీలకు మేలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీకి నష్టం చేయబోతుందా అన్న అంశం తెరపైకి వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది ఓటర్ల ఓట్లు ఏవైతే ఉంటాయో, ఉత్తరాది రాష్ట్రాల ఓటర్ల ఓట్లు పోతే భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతుందన్న అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఈ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందేం రామరెడ్డి గారు, అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారు మనకు సిద్ధంగా ఉన్నారు. రామరెడ్డి గారు నమస్కారం. సో ఏంటి దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియకు సంబంధించి చాలా గొప్పగా చేస్తున్నాం, గొప్పగా నిర్వహిస్తున్నాం, ఎక్కడా ఎవరికి ఎటువంటి నష్టం లేదు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఎందుకని తెలంగాణలో ఉలిక్కి పడుతుంది? సర్ ప్రక్రియకు బీజేపీ ఎప్పుడైనా సానుకూలం, కానీ దాని దుర్వినియోగానికి వ్యతిరేకం. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి మహా మేధావి దుర్వినియోగం చేయడంలో. మనం ఆయన పర్టికులర్లీ రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పడవడమే. ఆయన ఓటుకు నోటు కేసే ఓటును లెక్కలతో పోయి కొందామని కుట్ర చేసిందంటే ఆయనకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ఆయన నైజం అది. కాబట్టి దాంతో ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ జిహెచ్ఎంసీలో ఇవన్నీ ఏదో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయని నిన్న పొంగులేటి డ్రామాలు ఈ మధ్యన చేసిన ఎట్లాగూ జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టాలి. ఆ ఎన్నిక ఈ సర్ ప్రక్రియలో జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం జిహెచ్ఎంసీలో బీజేపీతోనే మెయిన్ పోటీ, ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ. కాబట్టి బీజేపీ ఓట్లు తొలగించడానికి భయంకర కుట్రలు ఇంతకుముందు కూడా 15-20 రోజుల క్రితం జరిగిన డిస్కషన్స్. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ సర్ను ప్రయోగించడం వల్ల మా ఓట్లు పోతున్నాయని చెప్తే, అసలు అటువంటి అవకాశమే లేదని చెప్పిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం ఆ అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి, రేవంత్ లాంటి మహామేధావితో ముప్పు అని ఎలా చెప్పగలుగుతుంది? కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈ విధమైన ధోరణి ఎందుకు చెప్పదలుచుకుంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేయడం కేసీఆర్ ప్రభుత్వంలోనే మొదలైంది బాగా. కేంద్ర ఎన్నికల సంఘంలో ఓవరాల్ కంట్రోల్ ఉన్నా అంటే మన కింది స్థాయి కంట్రోల్ మాత్రం వీళ్ళ చేతిలో పెట్టుకొని పైకి వెళ్ళనీయకుండా, పైకి కంప్లైంట్ వెళ్ళి సీరియస్ అయినప్పుడే మార్పులు చేర్పులు కాకుండా అంతవరకు కింద దుర్వినియోగం చేసేది జరుగుతుంది. ఇది ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది గమనించి ముందే బీజేపీ జాగ్రత్త పడి అక్కడ ఎన్నికల సంఘాన్ని చెప్పడం, ఆ విధంగా తగు చర్యలు తీసుకోవడంతో అది ఆలస్యమైన మంచిగా జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కేసీఆర్ టైంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను లొంగ తీసుకోవడం, దాన్ని అది మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడం తోటి ఇప్పుడు ఈ జరుగుతుందంటే మనకు 40% కూడా ఇస్తాను. రామచంద్రగౌడ్ గారు మీకు సమయం ఇస్తా. రామరెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా ఇటు పశ్చిమ బెంగాల్లో మేము సర్ని సక్రమంగా నిర్వహించామంటే, ఇక్కడ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగానే నిర్వహిస్తున్నాం, మేము ఇక్కడ సక్రమంగానే నిర్వహిస్తున్నాం. సో ఆ ఓటర్ల లిస్ట్ వచ్చిన తర్వాత సమయం కూడా ఉంటుంది. ఎవరైనా నిజమైన అర్హులు ఉన్న వాళ్ళు ఓట్లు కోల్పోతే మళ్ళా వాళ్ళు ఓటు పొందే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇంత ఉనికి పడుతుంది?
ఇప్పుడు నల్లగొండ జిల్లాలో 88% అయింది డిప్రెషన్. అది రంగారెడ్డి జిల్లాలో, మల్కాజ్గిరి జిల్లాలో 37%. అంటే అర్థమైంది, సగం కూడా కాలే, సగం కూడా. ఇంకోటి ముఖ్యంగా టార్గెట్ ఏం పెట్టుకున్నంటే నార్త్ ఇండియన్ ఓటర్స్, సీమాంధ్ర ఓటర్స్, గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్, ఇవి బీజేపీకి పడే ఓటు కాబట్టి ఈ ఏరియాలో చేయట్లేదు. 20% అసలు లాస్ట్ టైం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 24 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాటిలో వాళ్ళ ఓట్లే లేవు. తర్వాత ఎపిక్ నెంబర్ తోని సర్చ్ చేసినా అవి దొరకటం లేదు. అంటే ఎంత పెద్ద కుట్ర జరిగింది, చాలా పెద్ద ఎక్సైజ్ తోటి బీజేపీ ఓటు తొలగించే ప్రక్రియ పకడ్బందీగా జరిగింది. అందుకే మేము ఇట్లా జరుగుతుందని ఊహించలే. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యా, రామచంద్రగౌడ్ గారు, ఏంటి మొత్తంగా దేశవ్యాప్తంగా సర్ప్రక్రియ ఒక విధానంలో జరిగితే తెలంగాణకు వచ్చేసరికి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మజ్లీసు ఒక్కటయ్యారు. రకరకాల అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఉత్తరాది ఓటర్లు తొలగించే ప్రయత్నం, ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి నష్టం చేకూర్చే ప్రయత్నంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, అక్కడ అధికారులు కూడా వాళ్లకు పతాసు పలుకుతున్నారని చెప్పి మీపై వినిపిస్తున్న విమర్శ. ఏం జరుగుతుంది, ఏం ఆన్సర్ చేస్తారు? నమస్కారం అండి. ఐ న్యూస్ తరఫున మేము ప్రజలకు, ఓటర్లకు, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సర్ ప్రక్రియలో ఖచ్చితంగా మీ విలువను కాపాడుకోవాలి. అది మనకు ఉన్న విలువలను, ఆధారాన్ని, మన ఉనికిని చాటేది. మనకు ముఖ్యంగా అది అవసరము. దాన్ని మన బాధ్యత కూడా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ లో నమోదు చేసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రతి పార్టీ నుంచి బూత్ వైజ్ గా ప్రతి ఏరియాలో కమిటీలు వేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళు చేసిన పొరపాట్లు, ధర్మం అనే పేరుతో దోపిడీ చేసే పార్టీ గురించి అందరూ ఆలోచన చేసి ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే డబుల్ ఓటర్స్. ఇప్పుడు స్థానికంగా హైదరాబాద్ లో ఉన్న పాపులేషన్ ఫ్లోటింగ్ పాపులేషన్, అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవి, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ప్రతి ఏరియాలో చూసుకున్నా గానీ మనకు అంటే హైదరాబాద్ ట్విన్ సిటీకి సంబంధించి, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి చుట్టుపక్కల కూడా మనకు ఉత్తర భారతదేశం నుంచి సుమారుగా 15 to 20% అంటే 20,000 హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రామచంద్రగౌడ్ గారు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ప్లీజ్ ఒక చిన్న సబ్మిషన్ మీకు. రామచంద్రగౌడ్ గారు, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో మార్వాడీలు ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు వాళ్లే ఉంటున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది అక్కడ? అంటే ఉంటే ఓటు ఇక్కడన్నా ఉండాలి, లేదంటే వాళ్ళ స్వస్థలంలోనే ఉండాలి. ఈ అవకాశం ఎన్నికల సంఘం కల్పిస్తుంది. సో ఆ హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ ఓటు ఉంచుకోవాలి, ఎక్కడ ఓటు తీసేయించుకోవాలి అనేది కూడా వాళ్ళకే ఆప్షన్ ఉంటుంది. సో అప్పుడు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ నడుస్తోంది? కన్ఫ్యూజన్ అంటే వాళ్ళు ముందు చూసుకునే భయం అన్నారు. ఫస్ట్ ఏమనుకున్నారంటే అక్కడ ఇక్కడ చేసుకుందాం, వేరే రాష్ట్రానికి చేసుకోవాలని, దోపిడిగా అధర్మంగా చేసుకోవాలని అధర్మ పార్టీ ఆ రకంగా ఆలోచన చేయడం జరిగింది. కానీ ఒకరికి ఒకటే ఓటు ఉంటది, డబ్బులు ఉంటే మాత్రం క్రైమ్ ఉంటది, దాని మీద కేసు అవుతుంది, ఫైన్ కూడా ఉంటది అనే ఆలోచనతో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అంటే ఓన్లీ ఉత్తర భారతదేశం నుంచి 20 లక్షల పైన ఓట్లు ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. అదే రకంగా 30 లక్షల ఓట్ల పైన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. అదే రకంగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉండే వాళ్ళకు అక్కడ ఊర్లే సర్పంచ్ ఓట్లు వేసుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి వేస్తున్నారు. ఇంతవరకు అది జరుగుతుండే. దాన్ని ఆధార్ కు లింక్ చేసి కట్ చేసేట్లా మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో చాలా, అదే రకంగా మల్కాజ్గిరి అనుకోండి, ఇక్కడ హైదరాబాద్ లో తగ్గిపోవడానికి కారణం అదేంది. ఇంకా ఇంకో 10-15 రోజులు ఉంది కదా, ప్రతి పార్టీ నుంచి కూడా ఎవరు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఓటర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి పోయి ప్రతి ఒక్కరు అంటే బూత్ వైజ్ గా కూడా కమిటీలు వేసుకున్నారు జరిగింది. ఎన్నో రకాలుగా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందు జాగ్రత్తగా చర్యని, అంటే ప్రతి ఒక్కరు కూడా దీంతో అన్యాయంగా జరిగిపోతుందని ప్రతి పార్టీ, బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఇంకా వేరే ఏ పార్టీ ఉన్నా కానీ ముందుకొచ్చి ఏంటంటే మనకు ఆధారమైనది, దాన్ని ఖచ్చితంగా మన బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని అందరూ ముందుకు వస్తున్నారు. సపోజ్ ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ లో ఉంటారు, హైదరాబాద్ లో వాళ్ళకు ఊళ్ళో కూడా ఉంటున్నాయి, గ్రామాలలో ఉన్నాయి. ఆ గ్రామాల్లో నన్ను ఉంచుకోవాలి, ఇక్కడ ఉంచుకోవాలి. ఇక్కడ అంటే విలువ ఉండదు వాళ్ళకు. హైదరాబాద్ లో ఉంచుకోవాలనుకుంటే విలువ ఉండదు. అంటే గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉంటాయి. అక్కడ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు అనుకోండి, ఎంపీపీ అనుకోండి, ఎంపీటీసీ అనుకోండి, ఎంపీటీసీలో సంబంధాలు ఉంటాయి. అంటే లిమిటెడ్ ఉంటాయి. అంటే సుమారుగా 20 నుంచి 30 వేల మళ్ళీ వస్తా మీ దగ్గర.
రామరెడ్డి గారు, ఇప్పటి వరకు సర్వే చేసిన దాంట్లో హైదరాబాద్ కు సంబంధించి 20 లక్షలకు పైగా ఓట్లలో వ్యత్యాసాలు ఉన్నాయి. డబుల్ పేర్లు ఉండటం కానీ, పేర్లలో తేడాలు ఉండటం కానీ, రకరకాల అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ 20 లక్షల ఓట్లు తొలగిస్తుంటే భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎక్కడా లేని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అనేది మీపై వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు రామరెడ్డి గారు? డబుల్ ఓట్లు, ట్రిపుల్ ఓట్లు అన్ని తొలగించాలని ఫస్ట్ డిమాండ్ చేసిందే బీజేపీ. డబుల్ ట్రిపుల్ ఓట్లు తొలగించండి, కానీ కొన్ని కాలనీస్ ను, గేటెడ్ కమ్యూనిటీని, నార్త్ ఇండియన్స్, తర్వాత సీమాంధ్ర ఓటర్ల టార్గెట్ పెట్టుకొని తొలగించడం కుట్ర అని చెప్తున్నాం. ఇక ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో అప్పుడు నిజాములు పరిపాలించే కాలంలో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మరాఠవాడ ఇక్కడ ఉండే, హైదరాబాద్ కర్ణాటక వాళ్ళు ఉన్నారు. పర్టికులర్లీ బర్కత్ చూసుకుంటే మనకు అర్థమైంది. వాళ్ళు ఏంటంటే ఈ తర్వాత వాళ్ళు జనరల్గా బీజేపీ ఓటర్స్ గా ఉండిపోయారు. ఉత్తర భారతం వాళ్ళు కూడా బేగం బజార్ కానీ ఇంకెక్కడ ఈవెన్ మన రాణిగంజ్ ఏరియాలో కూడా ఉన్నారు. సో వీళ్ళను తొలగిస్తున్నారు. సీమాంధ్ర ఓటర్లను కూడా తొలగించే కుట్రలు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీస్ ఎవరిని తొలగిస్తారు? వాళ్ళు అక్కడో ఇక్కడో ఆప్షన్ వాళ్ళకే ఉంటుంది కదా. ఓటు ఎక్కడ ఉండాలో వాళ్ళే తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఫారం డిస్ట్రిబ్యూట్ జరగట్లేదు. ఎపిక్ నెంబర్ తో సెర్చ్ చేసినా రావట్లేదు. ఓటర్ కార్డు దగ్గర పెట్టుకొని రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. ఎస్ఐఆర్ తో తెలంగాణ బీజేపీలో భయం కనిపిస్తుందా? ఎందుకు ఆ భయం? తెలంగాణ బీజేపీలో ఎందుకు ఈ విషయం గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? ఓవైపు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతుంటే ఎక్కడా లేని అభ్యంతరాలు తెలంగాణకు వచ్చేసరికి ఏమవుతున్నాయి? రేవంత్ రెడ్డి మజ్లీస్ కలిసి ఒక పక్కా వ్యూహంతో కొన్ని ఓట్లను, ముఖ్యంగా ఉత్తరాది ఓట్లను, ఆంధ్ర సెటిలర్ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ ప్రధాన ఆరోపణ. ఈ నష్టం అనేది ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనపడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఊపు రాబోతుంది అనుకుంటే ఈ విధంగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఎస్ఐఆర్ పై టీబీజేపీ ఎందుకు అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? మరలా అంటే ఓట్ల లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా అర్హులైన ఓటర్లు ఆ జాబితాలో లేకపోతే వాళ్ళు మరలా ఓటు కావాలని చెప్పి అభ్యర్థన చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పిస్తున్నప్పుడు, అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇక్కడ ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంది? వాళ్లకు సంబంధించిన ఓట్లు ఏవైతే తొలగిపోతున్నాయో ఆ ఓట్లు తొలగిపోవడంతోనే ఆ అక్కసును ఈ విధంగా తెలియజేస్తుంది అంటూ అటు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షం కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణలో ప్రస్తుతానికి సర్వే అయితే కొనసాగుతోంది. ఈ సర్వేకి సంబంధించి ఏకంగా సర్వే చేసిన ఫాముల్లో 30% వరకు వ్యత్యాసాలు వచ్చినట్లయితే గుర్తించారు. 30% వ్యత్యాసాలంటే 20 లక్షలకు పైగా ఓటర్లకు డబుల్ ఓటు లేదంటే పేర్లలో తేడాలు ఉన్నట్టయితే ప్రస్తుతానికి గుర్తించారు. ఈ అంశాలన్నీ కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు మజ్లీస్, కాంగ్రెస్ కలిసే ఎస్ఐఆర్కు సంబంధించి సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఈ వ్యూహంతో భారతీయ జనతా పార్టీకే నష్టం జరుగుతుంది అనేది భారతీయ జనతా పార్టీ వర్షన్. రామరెడ్డి గారు, ఏంటి అసలు మీకు వచ్చే నష్టం ఏంటి? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చేసరికల్లా రాష్ట్ర ప్రభుత్వము ఎలా పనిచేసిందానికి అటువంటి రంగనాథ్ అరెస్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చి మళ్ళా అడ్వకేట్స్ ఇంటర్వ్యూ అయినాక వెనక తీసుకుంది. ఎన్నిసార్లు చెప్పినా రంగనాథ్ అంటే ఈ కొన్ని మీకు అనుమతి లేని దగ్గర నోటీసు వెళ్ళొద్దంటే వెళ్తుండు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలు, రేవంత్ రెడ్డి ఎజెండాలో పనిచేస్తుండు, చట్టాన్ని గౌరవించట్లేదు. తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే ఏ రంగనాథ్ అయితే ఫాతిమా కాలేజీకి నోటీస్ ఇచ్చిండో ఇది ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ ఓట్ల తొలగింపుకు సంబంధించి అంశం తెరపైకి వస్తుంది. బిల్డింగుల తొలగింపు కాదు కదా. అధికారులు ఎట్లా దుర్వినియోగం చేస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రంగనాథ్ను ఎట్లా వాడుకుంటారు అనేది. అందువలన ఈ ఎన్నికల కమిషన్ లో కూడా రంగనాథ్ లాగా అధికారులను వాడుకొని బీజేపీ ఓట్లను, పర్టికులర్ హిందీ ఓట్లను తొలగించే కాలనీలో ఎడ్యుకేటెడ్ యూత్, నార్త్ ఇండియన్స్, సీమాంధ్ర ఓటర్లు, ఇంకోటి గ్రామీణ వాళ్ళు కూడా మేము ఇక్కడ కొంతమంది ఇక్కడ అంటారు, కొంతమంది అక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఉంటే మీకు అక్కడ పథకాలు పోతాయని బెదిరించి జిహెచ్ఎంసీలో ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో కాలేజ్ వాళ్ళ ఓటు కూడా మీరు ఊళ్ళల్లో ఉంచుకోండి, మీరు ఇక్కడ వద్దు అని అట్లా బెదిరిస్తున్నారు. ఎంఐఎం చేతుల కీలుబొమ్మగా మారిండు. ఎంఐఎం దాడులు కూడా చేసింది పాత బస్తీలో బిఎల్ఓల మీద. ఎంఐఎం ఆఫీస్ లో ఫారాములు పంచి చేస్తున్నారు పాత బస్తీలు. ఇవన్నీ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ఎంఐఎం కలిసి బీజేపీని దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు.
రామచంద్ర గౌడ్ గారు, మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదుగుతుంటే ఎంఐఎంతో కలిసి మీరు కుట్ర చేస్తున్నారు. సో ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది బీజేపీ ఆరోపణ. ఏం చెప్తారు? అది బీజేపీకి ఎంఐఎం కు సంబంధం ఉన్నాయండి. ఇది ఉత్తర భారతదేశంలో సుమారుగా 100 సీట్ల వరకు కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణము ఎంఐఎం. ఎంఐఎం అక్కడ పోటీ చేస్తే బీజేపీకి లాభం జరిగింది. దాన్ని అధర్మ పార్టీ ఎన్నో రకాలుగా చూపిస్తుంది అది సోషల్ మీడియాలో. 100 సీట్లు ఓడిపోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీకి అక్కడ వీళ్ళు చేసిన అంటే అక్రమంగా చేసిన వీళ్ళను ఇప్పుడు అన్ని ఈడీ రైట్లు అయితాయి, సిబిఐ రైట్లు అయితే ఎన్ని అయితాయి. ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఈ రోజు వరకు ఎప్పుడు కూడా దాడి జరిగినట్టు చరిత్ర లేదు, భవిష్యత్తులో కూడా జరగదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది తప్పని చెప్తాను. ఎన్నో రకాలుగా ఎన్నో చూద్దాం ఎస్ఐఆర్ కి సంబంధించి తెలంగాణలో ఏం జరగబోతుంది. భారతీయ జనతా పార్టీ చెప్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందా? కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మజ్లిస్ ఈ అంశంపై ఏ విధమైన క్లారిటీ ఇవ్వబోతున్నాయి? అదేవిధంగా సర్ప్రక్రియ ఎటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా జరుగుతోందని చెప్పి ఓవైపు ఎన్నికల సంఘం చెప్తోంది. ఎవరైనా ఓటు కోల్పోతే మరలా వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అనవసరమైన రాజకీయ విమర్శలు తప్ప తెలంగాణలో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీతోనే ఈ మనం సర్ప్రక్రియను కంటిన్యూ చేస్తున్నామని ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది